స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. వీక్షకుల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా ఇప్పుడు చూద్దాం. అనంతపురం నుంచి ఫాతిమా ఇలా అడుగుతున్నారండి. నాకు 15 ఏళ్ళు. నా కంటి రెప్పలకు చుండ్రు వచ్చింది. రెప్పల్ని నలిపినప్పుడు వెంట్రుకలు రాలిపోతున్నాయి. ఎన్ని మందులు వాడినా ఈ రెప్పలకు చుండ్రు తగ్గట్లేదు. డాక్టర్ కళ్ళద్దాలు వాడమంటున్నారు. అది నాకు ఇష్టం లేదు. నాకు తలలో కూడా చుండ్రుంది. నా సమస్య తీరే మార్గం చెప్పండి అంటూ రాశారు. ఫాతిమా అనంతపురం నుంచి ఉత్తరం రాశారు. తను 15 సంవత్సరాలు. తర్వాత కంటి రెప్పల మీద చుండ్రు ఉంటుంది. కళ్ళు నలిపినప్పుడల్లా వెంట్రుకలు రాలిపోతున్నాయి. తనకి తల మీద కూడా చుండ్రు ఉందని చెప్పి రాశారు. యాక్చువల్గా చుండ్రు అనేది తల మీదనే కాకుండా కన్ను బొమ్మలకి అంటే ఐబ్రోస్ అంటాము, అలాగే కన్ను రెప్పలకి అంటే ఐ ల్యాషెస్ దగ్గర కూడా చుండ్రు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చుండ్రు విపరీతంగా ఉన్నప్పుడు డెఫినెట్గా వాటి వల్ల వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంటుంది. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చుండ్రు తగ్గించుకుంటే వెంట్రుకలు కూడా బాగానే తగ్గిపోతాయి. కొన్ని ఈ మధ్యన కీటోకొనజోల్ స్ట్రాన్ లోషన్స్ అని వచ్చాయి. కొన్ని లోషన్స్, ఆ లోషన్స్ రాత్రిపూట ఆ కన్రెప్పలకి పెట్టేసుకొని ఐ ల్యాషెస్కి పెట్టేసుకొని రాత్రంతా అట్లా ఉంచుకొని పొద్దున్నే షాంపూ కీటోకొనజోల్ షాంపూస్ తోటి స్నానం చేస్తే తొందరగా తగ్గిపోతుంది. అలా వారానికి 2 సార్లు కానీ వారానికి 3 సార్లు కానీ అలా చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే ఈ చుండ్రు తగ్గిపోతుంది. తర్వాత వింటర్ సీజన్లో కాస్త చుండ్రు ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ స్ట్రెయిన్ వల్ల కూడా చుండ్రు ఎక్కువ అవుతుంది. కాబట్టి స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటే తగ్గించుకోవాలి. ఎగ్జామ్స్ టెన్షన్స్ కానీ లేకుంటే ఇతరత్ర స్టడీస్ విషయంలో పడినప్పుడు ఆ స్టడీస్ మీద వాటి భయాందోళనకు గురైనప్పుడు కూడా ఇలా చుండ్రు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. దగ్గరలో డెర్మటాలజిస్ట్ సంప్రదిస్తే మీకు తగినట్లు ఆ కీటోకొనజోల్ లోషన్స్ కానీ షాంపూస్ కానీ రాస్తారు. అవి వాడుకుంటే మీ చుండ్రు తగ్గుతుంది. దాంతోపాటు వెంట్రుకలు రాలిపోకుండా ఉండడానికి కొన్ని బయాటిన్ కంటైనింగ్ కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. అవి కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇక ఈరోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. చలికాలంలో పాదాలలో పగుళ్లు బాధిస్తున్నప్పుడు పగిలిన పాదాలకు జెల్లీతో పాటు కొద్దిగా కొబ్బరి నూనెను పట్టించి మృదువుగా మర్దన చేయండి. ఆ తర్వాత ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడిగేయండి. పాదాలలో పగుళ్ల బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కో మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv